డైలీ నిద్ర సరిపోయినా టైర్డ్గా ఫీల్ అవుతున్నారా? అప్పుడప్పుడు నా బాడీ ఇంతేలే అని లైట్ తీసుకుంటున్నారా? సమ్టైమ్స్ మన బాడీ కాదండి, మైండ్ కూడా టైర్డ్ అవుతుంది. ఓకే, లెట్స్ ఫైండ్ అవుట్ 3 సైన్స్ యువర్ బ్రెయిన్ ఈజ్ మెంటల్లీ ఎగ్జాస్టెడ్ అండ్ సింపుల్ వేస్ టు రీసెట్ ఇట్. ఫస్ట్ సైన్ ఈజ్ మూడ్ స్వింగ్స్. ఒక మూమెంట్ హ్యాపీ, నెక్స్ట్ మూమెంట్ యాంగ్రీ ఆర్ సాడ్. ఎమోషనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కష్టమైపోతుంది. చిన్న విషయంలో ట్రిగర్ అవ్వడం, ఇది క్లియర్ సిగ్నల్ యువర్ బ్రెయిన్ ఈజ్ ఓవర్లోడెడ్. మన ఎమోషన్స్ ప్రాసెస్ చేయడానికి బ్రెయిన్కి రెస్ట్ కావాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, టయర్డ్ బ్రెయిన్ ఈక్వల్ టు అన్స్టాపబుల్ మోడ్. సెకండ్ సైన్ ఏంటి అని అంటే ల్యాక్ ఆఫ్ మోటివేషన్. మనలో మోటివేషన్ తగ్గడం సెకండ్ క్లియర్ సైన్. పనులు స్టార్ట్ చేయాలి అని అస్సలు అనిపించదు. ఈవెన్ డైలీ రొటీన్ కూడా మనం అస్సలు చేయలేము. చిన్న చిన్న పనులను కూడా మనం డిలే చేస్తూ వస్తాము. ఇది మెంటల్ టైర్డ్నెస్. అలాగే ఈ టైర్డ్నెస్ వల్ల మన బ్రెయిన్లో డోపమైన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. అందుకే మనకి అస్సలు ఎగ్జైట్మెంట్గా అనిపించదు. థర్డ్ సైన్ వచ్చేసి ఓవర్ థింకింగ్ అండ్ మెమరీ ఇష్యూస్. చిన్న డెసిషన్లో కూడా కన్ఫ్యూజన్ అవుతున్నారా? ఎవరు ఏం చెప్పరో అని లూప్లో థాట్స్ వస్తున్నాయా? ఈవెన్ డైలీ ఐటమ్స్, ఫోన్ కీస్ ఇవన్నీ మర్చిపోతూ ఉంటారా? ఓకే, బ్రెయిన్కి టూ మచ్ లోడ్ అవ్వడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయటం స్లో అవుతూ ఉంటుంది. ఇది స్ట్రెస్తో కలిసి బ్రెయిన్ ఫాగ్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ సైన్స్ అయితే రీసెట్ కూడా కావాలి కదా. నెక్స్ట్ రీసెట్ టెక్నిక్స్. 10 మినిట్స్ వాకింగ్ చేయండి మీ మొబైల్ యూజ్ చేయకుండా. అండ్ వాటర్ తాగండి, బ్రెయిన్ వాటర్తో వర్క్ చేస్తుంది కాబట్టి. అండ్ థర్డ్ వచ్చేసి సోషల్ మీడియాని బ్రేక్ చేయండి, దీనివల్ల మెంటల్ నాయిస్ తగ్గిస్తుంది. అండ్ ఫోర్త్ వచ్చేసి జర్నల్. బ్రెయిన్లో ఉన్న ప్రెషర్ని పేపర్ మీద అన్లోడ్ చేయండి. మీ మైండ్కి రీసెట్ బటన్ ప్రెస్ చేసినట్టు ఉంటుంది. మీ మైండ్కి పీస్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో ది దీప్తి టాక్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.